ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిస్టరీ క్రియేట్ చేసిన పార్టీ జనసేన పార్టీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాల క్రితం ఆ పార్టీని ఒంటరిగా స్థాపించి ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలతో 100% ఫలితాలు సాధించిన పార్టీగా నిలిచింది. జనసేన గెలుపుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇవాళ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో నిర్వహించే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జైకేతనం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు పార్టీ నేతలు. జనసేన పార్టీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం స్థాపించినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏపీలో మాత్రమే పోటీ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. పొత్తులో భాగంగా తమకిచ్చిన 21 అసెంబ్లీ సీట్లలో 100% విజయం సాధించింది జనసేన పార్టీ. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించే జైకేతనం సభకు గత కొద్ది రోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ జనసేన పార్టీ నేతలు, సైనికులు, మంత్రులు. ఈ సభకు ఈసారి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో భారీ సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అక్కడి ఏర్పాట్లపై మంత్రులు, పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నభూతో అనేలా జైకేతనం ఆవిర్భావ సభను నిర్వహించేందుకు 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లతో పాటు భోజనం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలను సిద్ధం చేశారు. ఇక వీర మహిళల కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 3:30 నుంచి సభ మొదలవుతుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సుమారు 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక హెలీప్యాడ్ను కూడా సిద్ధం చేశారు.
ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేలా వివిధ కమిటీల నాయకులు, రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి పార్టీ ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగిస్తారు. రాబోయే 4 ఏళ్లలో ప్రజలకు ఏం చేస్తామో వివరించనున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ కీలక నేతగా ఉన్న నాగబాబుతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేదికపై భాగస్వాములు కాబోతున్నట్లు తెలుస్తోంది. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు ఎమ్మెల్సీల సంఖ్య కూడా చేరబోతుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో స్థానిక పార్టీలు అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది జనసేన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి జనసేన పార్టీ భారీ ఎత్తున కసరత్తు చేస్తుంది. మరోపక్క పిఠాపురంలో ఈ సభ నిర్వహణపై మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ రవి. ఏదైతే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను అయితే కనుక జైకేతనం పేరుతో ఈ రోజు ఘనంగా నిర్వహించేందుకైతే ఆ ముమ్మరమైన ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. అంటే చిత్రాడ గ్రామంలో ఈ ఆవిర్భావ విజయోత్సవ సభను అయితే కనుక నిర్వహించేందుకు భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. గత 15 రోజుల నుంచి అయితే కనుక ఈ జనసేనకు సంబంధించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ఈ చిత్రాడ గ్రామంలో అయితే కనుక ఈ సభా వేదిక వద్ద అయితే భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. సుమారు లక్షలాది మంది జనసేన శ్రేణులు ఈ సభకి తరలి వచ్చే అవకాశం ఉండడంతో భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ప్రధానంగా అక్కడ ఉన్న జనంకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక సౌండ్ సిస్టమ్ కూడా కిలోమీటర్ల దూరానికి వెళ్లేందుకు కూడా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ సభా ప్రాంగణంలో చూస్తే కనుక సుమారు 500 మంది పార్టీ వాలంటీర్లతో పాటు సుమారు ఒక 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో కూడా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే అంటే మిగతా పార్టీలకు భిన్నంగా అయితే కనుక జనసేన పార్టీ ఇక్కడ ప్రవేశ మార్గాలను కూడా మహనీయుల పేర్లతో ఒక 3 ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అయితే తీసుకున్నారు. సుమారు 1700 మంది పోలీసు బలగాలతో అయితే కనుక ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఏ విధమైన అవాంఛనీయ చర్యలు జరగకుండా. అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ సభలు అయితే కనుక ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పాల్గొని పార్టీకి సంబంధించిన దశ దిశ నిర్దేశాన్ని కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే ఈ ఉమ్మడి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కీలకంగా వ్యవహరించిన జనసేన పార్టీకి సంబంధించిన దశ దిశ నిర్దేశం కూడా ఆయన ఈ సభలోనే చెప్పబోతున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ సంవత్సరం గడిచింది, ఇక వచ్చే 4 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం ఏమేం చేయబోతుంది, అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 100% స్ట్రైక్ రోడ్తో కీలకంగా పార్టీ వ్యవహరించిన నేపథ్యంలో ఈ పార్టీని ఇంకా మరింత భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు కూడా ఆయన ఈ సభా వేదికలో ఆయన అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదే విధంగా చూస్తే ఆయన 3:45 నిమిషాలకైతే కనుక ప్రత్యేక హెలికాప్టర్ కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. హెలికాప్టర్ ద్వారా ఆయన ఈ సభలో పాల్గొని సుమారు 7-8 గంటల మధ్యలో అయితే ఆయన ప్రసంగం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ప్రధానం చూస్తే ఈ సభా వేదికను అయితే కనుక ఒక కీలకమైన సంఘటనగా దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీన్ని సంచలనంగా అనుకునే విధంగా అయితే కనుక నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానం చూస్తే అక్కడ డయాస్ కూడా సుమారు 250 మంది అతిథులు ఆ డయాస్ మీద కూర్చునేలాగా భారీ వేదికను అయితే ఏర్పాటు చేశారు. ఈ వేదికకి సంబంధించి కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, అలాగే అక్కడ సంబంధించిన సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఒక సినిమాటిక్ గా అయితే కనుక ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసేదని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే అక్కడ లక్షలాది మంది తరలి వచ్చే నేపథ్యంలో ఏ విధమైన ఆటంకం కలగకుండా ప్రత్యేక గ్యాలరీలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఈ సభా వేదికలు అయితే కనుక ఒక యాస సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు
వీరితో పాటు నాగబాబు అలాగే ఆ మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రజలకైతే ఒక దిశ నిర్దేశం చేసే పరిస్థితి ఉంది. ప్రధానంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభనైతే కనుక ఒక విజయోత్సవ సభల అంటే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ విజయాలను అందించుకున్న నేపథ్యంలో విజయోత్సవ సభగా నిర్వహించేందుకు, అలాగే పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ గెలిచిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలకి ఆ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపే విధంగా ఈ ఆవిర్భావ సభను కూడా రూపుదిద్దే పరిస్థితి ఉంది రవి. రైట్ నవీన్ రాజ్, అంటే పార్టీ ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సభ నిర్వహిస్తున్నారు భారీ ఎత్తున హంగు ఆర్భాటాలతో. మరోపక్క సినీ పరిశ్రమకు సంబంధించి కూడా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ యొక్క సభలో పాల్గొంటున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? రవి, అంటే ఇక్కడ సినీ ప్రముఖులు కూడా వస్తారని అయితే చెప్పారు. ఎంతవరకు ఎవరు వస్తారనేది చెప్పలేదు, కానీ ఆ పవన్ కళ్యాణ్ తో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆ ఇతర పార్టీ అంటే ఉమ్మడి కూటమికి సంబంధించిన బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వారైతే కనుక ఈ సభకు వచ్చే అవకాశం లేదు, కానీ సినీ ప్రముఖులు అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది రవి. రైట్, అంటే ఆయనకున్న పరిచయాల నేపథ్యంలో ఎవరైనా సరే సినీ పరిశ్రమకు సంబంధించినట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక మహిళలు కావచ్చు, లేకపోతే జనసేన సైనికులకి క్యాడర్కి ఈ సభ ద్వారా ఏమైనా మార్గనిర్దేశనం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా నవీన్? రవి, అంటే ప్రధానం చూస్తే ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే కనుక 14 కమిటీలు వేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ఈ జనసేన పార్టీకి కీలకంగా పనిచేసిన ఆ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు అందరినీ కూడా ఈ కమిటీలు వేశారు. నిన్న కూడా ఇంకా కొంతమంది కమిటీల్లో కూడా చేశారు. అంటే సుమారు 650 మంది కేడర్కి ఈ కమిటీల్లో ఏర్పరిచారు. వీరంతా కూడా ఈ జనసేన సైనికుల్లా పనిచేస్తున్న నేపథ్యంలో అందరికీ వీర మహిళలు కూడా కావచ్చు. అంటే నిన్నటి నుంచే భారీ ఎత్తున అయితే కనుక 2 రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. అలాగే ముఖ్య నేతలందరూ కూడా నిన్న ఉదయం నుండి ఈ పిఠాపురం ఈ చిత్రాడు వేదికగా అక్కడే ఉండి అన్ని ఆ ఏర్పాట్లు అయితే చేసుకున్న నేపథ్యంలో వీరందరికీ కూడా ముందు నుంచి 2 రోజుల నుంచి కూడా కీలకమైన సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీని మరింత డెవలప్ చేయాలి, ఇంకా క్షేత్రస్థాయికి పార్టీని తీసుకెళ్లాలనే దిశ నిర్దేశించేందుకైతే ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్న నేతలందరికీ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ సభా వేదిక ద్వారా కూడా వీరందరికీ స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ నవీన్.